శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గోళ్ల మీద దాడులు కావచ్చు, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత మత మార్పిడులు కావచ్చు, ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంటే 20% ఉన్నది కాస్త 70% వరకు కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ మరి వాళ్ళే ఉన్నారంటారా? ఇవన్నీ చూస్తూ నిద్రపోతున్నారంటారా? వాళ్ళే చేపిస్తున్నారంటారా? ఎట్లా చూసుకోవాలి ఇవి? మీరు మోదీ గారు 2 ఏళ్ల క్రితం ఆయన వాటికన్ పోయి పోప్కి దండం పెట్టి వచ్చాడు. ఆ ఫోటోలు కూడా ఉంటాయి. నువ్వు హిందుత్వం అయితే నువ్వు పోపు దగ్గర పోయి దండం పెట్టి రావాల్సిన అవసరం ఏంటి? పోపు ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వు జాగ్రత్త అంటే బ్రహ్మాండంగా ఉంది, మీకు ఇక్కడ జరగాల్సిందా, మీకు కావాల్సింది జరుగుతున్నాయి. అది కాకుండా కూడా ఆయన ఇన్వైట్ చేశాడు భారతదేశం రండి అని. తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోప్ జాన్ పాల్ II ఇన్వైట్ చేశారు. నువ్వు హిందూ మతం వాడైతే వాళ్ళని ఎందుకు? పోప్ జాన్ పాల్ వచ్చి 2000 సంవత్సరంలో కరెక్ట్గా 2000 సంవత్సరంలో ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ మిలీనియం అంటే క్రైస్తవ మతం స్థాపించిన మొదటి 1000 సంవత్సరాలు యూరప్ మొత్తం మనం కబ్జా చేశాము. 2వ మిలీనియం అంటే సెకండ్ మిలీనియం ఏది అంటే 1001 సంవత్సరం నుంచి 2000 సంవత్సరాల వరకు అమెరికాను మొత్తం మనం కబ్జా చేశాము. ఇప్పుడు ఈ 3rd మిలీనియం ఇది ఆసియాని కబ్జా చేయాలి అని ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఇటువైపు ముస్లింలతోని అంటే ప్రతి హిందూ వ్యతిరేక శక్తులతోని RSS BJP వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు. అటువైపు ముస్లింల గురించి చెప్పాను కదా మీకు, ఇటు క్రైస్తవులతోనే. మీరు అందుకొని చూడండి, గుజరాత్లో మోదీ గారు 2001 నుంచి 2014 వరకు ఉన్నారు, 13 ఏళ్ళు ఉన్నారు కదా. ఎన్ని జిల్లాలు మీరు క్రైస్తవం అయిపోయాయి. డాంగ్స్ అనే ఏరియా ఉంటుందండి, అలా ఆల్మోస్ట్ 70-80% క్రిస్టియన్స్. ఆయన అధీనంలోనే, ఆయన కనుసన్నల్లోనే జరిగింది. తర్వాత మధ్యప్రదేశ్లో మీరు గత 30-40 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంటున్నాం, దాదాపుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే. మధ్యప్రదేశ్లో ఎన్ని జిల్లాల్లో మీరు క్రైస్తవులు మెజారిటీ. ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉన్నారు, జార్ఖండ్లో వాళ్ళే ఉన్నారు. తర్వాత ఇప్పుడు రాజస్థాన్లో మత మార్పిడి ఎంత ప్రబలంగా జరుగుతుందంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు. హర్యానాలో అయితే గత 11 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు. హర్యానాలో ఎన్ని గ్రామాలు మారిపోయినాయి. కర్ణాటకలో వాళ్ళు ఇప్పటికీ 3-4 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అయినా ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు మత మార్పిడి జరుగుతుందని చెప్తారు, అధికారంలో రాగానే మత మార్పిడిని ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఏనాడు కూడా మత మార్పిడిని ఒక పద్ధతి ప్రకారం అడ్డుకోలేదు. అడ్డంటే ఫిజికల్గా కాదు, మీరు పద్ధతి అంటే ఏంటి, రాజ్యాంగాన్ని మీరు సవరిస్తే మత మార్పిడిలు ఆగుతాయి కదా. రాజ్యాంగం ఏముంటుంది, మీరు లైసెన్స్ ఇచ్చేసింది క్రైస్తవులకు ముస్లింలకి హిందువులను మతం మార్చేసుకోమని, మరి మీరు ఆ లైసెన్స్ తీసేయచ్చు కదా. అంటే సవరణ చేసి మరి ఎందుకు చేయరు? నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు హిందూ సంస్థ అయితే చేయాలి కదా, చేయరు. ఆ తర్వాత ఇది దేవాలయాన్ని విడిపించడం గురించి కూడా మీకు చెప్పాను. క్రైస్తవులతో వాళ్ళు పూర్తిగా కుమ్మక్కండి. మీరు ఏనాడు కూడా ఇప్పుడు RSS BJP వాళ్ళ మధ్యలో ఎక్కడైనా మీకు జరిగిందా? లేదు. మీరు బీజేపీ వాళ్ళకి మిజోరంలో మిషనరీ సెల్ అని ఒకటి ఉంది. బీజేపీ పార్టీలో మిజోరం రాష్ట్రంలో మిషనరీ సెల్ అది. తర్వాత మీరు నిజంగా హిందుత్వ పార్టీ అయితే మీ పార్టీలో మైనారిటీ మోర్చా అని ఎందుకు ఉంది? బీజేపీ మైనారిటీ మోర్చా అని ఉంది కదా. బీజేపీ పార్టీలోనే మైనారిటీ మోర్చా అని ఒకటి ఉంటుంది. అక్కడ ఓన్లీ కేవలం ముస్లింలు క్రైస్తవులే. మీరు నిజంగా హిందుత్వ పార్టీ అయితే మీరు ఇప్పుడు MIM OIC ఉంది, OIC ఉన్న హిందూ వింగ్ అని పెట్టాడు, MIMలో పెట్టలేదు కదా. ఇప్పుడు OIC పార్టీ MIMలో హిందూ వింగ్ ఉందా? లేదు. ఎందుకంటే అది ముస్లిం పార్టీ, వాళ్ళు ముందే చెప్తారు ముస్లిం ఇత్తెహాదుల్ ముస్లిం అదే చెప్తారు కదా.
ఇత్తెహాదుల్ ముస్లిం అనేది ఉంది కదా దానికి, అంటే ముస్లిం పార్టీ అని వాళ్ళు ముందే డిక్లేర్ చేశారు. సో కాబట్టి వాళ్ళు హిందూ వింగ్ అని పెట్టలేదు. మరి నువ్వు హిందూ వింగ్ అయితే, నువ్వు నిజంగా హిందూ పార్టీ అయితే నువ్వు హిందూ పెడతావు. తర్వాత రెండోది ఆర్ఎస్ఎస్లోనే రాష్ట్రీయ ముస్లిం మంచ్ అని ఉంది ఒకటి. ఇది కెఎస్ సుదర్శన్ గారు ఆయన స్థాపించారు, ఆయన హయాంలో స్థాపించారు. అయితే ముస్లింలు దానికి ఆబ్జెక్ట్ చేశారు. ఏమన్నారంటే మేము రాష్ట్రీయ ముస్లింలు కాదు, మీరు ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని పెట్టండి అని. ఎందుకంటే ముస్లింలు అనేది మా మొదటి అస్తిత్వం, మా మొదటి ఉనికి, రాష్ట్రీయం కాదు. అంటే దాని పేరు కూడా మార్చేసి ఒకప్పుడు ఆర్ఎంఎం అని ఉండేది, ఇప్పుడు ఎంఆర్ఎం అని చేశారు. దానికి ఇంద్రేష్ కుమార్ అని ఒక అతను కన్వీనర్ ఆర్ఎస్ఎస్లో. ఆ తర్వాత మీకు సుదర్శన్, ఆయన సుదర్శన్, కెఎస్ సుదర్శన్ ఆర్ఎస్ఎస్ చీఫ్, మోహన్ భాగవత్ కంటే ముందు ఉన్న ఆయన వీళ్ళు ముస్లింతో ఎంత దగ్గరగా ఉంటారంటే, ఆయన మీరు పేపర్లో చూడండి వస్తుంది మీకు, 2012 అనుకుంటా, 2012 2002 ఆ ప్రాంతాల్లో, కరెక్ట్గా డేట్ మీకు తెలుస్తుంది. ఆయన అక్కడ భోపాల్లో ఒకరోజు ఇది ముస్లిం ఫెస్టివల్ ఈద్ రోజు మతం మారటానికని, అప్పటి వరకు ఆయన ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి నా ఆరోగ్యం బాగాలేదేమో అని వదిలేశాడు, ఈయన పెట్టేశారు, ఈయన మోహన్ భాగవత్ గారు. మతం మారడం కోసమని ఒక మసీదుకి వెళ్తున్నాడు. ఆ విషయం బాబులాల్ గౌర్ అని ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు తెలిసింది ఆయనకి. ఏది ఆయన పరిగెత్తుకుంటూ పోయి సెక్యూరిటీ పోలీసులంతా పట్టుకుపోయి ఆయన ఆ మసీదులోకి పోయి ఆయన బలవంతం పట్టుకొచ్చేసారు. లేకపోతే ఆ రోజు మతం మారేవాడు ఆయన. మీరు పేపర్లో చూడండి, ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. ఆ రోజులో మాకు తెలిసి, ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్తోని సత్సంబాలు ఉండేవి కాబట్టి ఇదేంటి ఇలా జరిగిందని మేము అంతా ఆశ్చర్యపోయాం. మీరు ఇప్పుడు కూడా పేపర్లో చూడండి. ఆ తర్వాత ఒక ముస్లిం మత పెద్ద అని చెప్పాడు, ఆల్రెడీ మతం మారాడు ఆయన అని చెప్పి అని కూడా ఉంటుంది. అంటే కెఎస్ సుదర్శన్ ఏది హిందూ సంస్థ అని ఒక దుష్ప్రచారంలో ఉన్న ఆర్ఎస్ఎస్కి ఉన్న నాయకుడు, అంటే ఏది ఆ నేత, ఆయన హెడ్, ఆయనే ముస్లిం మతం మారడానికి పోయాడు. ఇంతగా రోటీ బేటీ చెప్పాను. సో మీరు ఏమి హిందుత్వం ఉందండి అందులో? ఇది మొత్తం ఇదంతా ఏంటంటే ఈ వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ వ్యతిరేక శక్తులు. తర్వాత రెండో ప్రశ్న మీరు ఇందాక మొదలు అడిగారు, ఆర్ఎస్ఎస్ సత్యరాజ్ గారు అన్నారు కదా, మీరు ఆర్ఎస్ఎస్ వలన మంచి జరిగింది ఏంటండి? ఆర్ఎస్ఎస్ వలన అటు హిందూ సమాజానికి కానీ ఇటు భారతదేశానికి కానీ ఎలాంటి మంచి జరగలేదు, కేవలం హాని జరిగింది. దేశానికి, హిందూ మతానికి అత్యంతంగా చాలా చాలా ఎక్కువ హాని జరిగింది. ఎందుకు జరిగిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా మతం అంటే నాకు ఇష్టం, నా దేవుడు అంటే నాకు ఇష్టం, నా సంస్కృతి నాకు ఇష్టం. అట్లాగే ఒక క్రైస్తవుడికి తన దేవుడు అంటే తనకి ఇష్టం, తన మతం ఇష్టం, అట్లాగే ఒక ముస్లింకి ఇష్టం, తప్పులేదు. కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఆర్ఎస్ఎస్ వలన, నేను హిందూ అని చెప్తే మిగిలిన వాళ్ళు వీడు ఆర్ఎస్ఎస్ అని అంటారు. అంటే ఆ విధంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓన్ కాదు, వీళ్ళు దుష్ప్రచారం వలన ఇది వాళ్ళు నిజంగా ఓన్ చేస్తే ఇబ్బంది ఏముంటుందండి? దానివల్ల ఏంటంటే హిందూ అనే పదానికి అదొక బూతు పదం లాగా వీళ్ళు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంతకంటే పెద్ద హాని ఉంటుందండి? ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, ముస్లిం అని చెప్పుకుంటాడు. నేను హిందూ అని చెప్పగానే ఓహో నువ్వు ఇతను ఏదో ఆర్ఎస్ఎస్తోనే ఏదో ఉన్నట్టుంది దీనికని. సో ఎంత హాని జరిగింది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ హిందూ ధర్మానికి ఈ 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్ఎస్ఎస్ అసలు ఎంత చెప్పకూడనంత హాని జరిగిందండి. ఆర్ఎస్ఎస్ అందుకోసమే మీరు నా ఎక్స్ దాంట్లో, నా ట్విట్టర్లో ఉంటాను కదా, అందులో బయోలో ఉంటుంది, మై ఎయిమ్ ఈజ్ ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్. ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్ అంటే భారతదేశం పూర్తిగా ఎక్కడ హిందూ, ఆర్ఎస్ఎస్ని పూర్తిగా మనం మట్టు పెట్టకపోతే హిందూ ధర్మానికి పుట్టగతులు ఉండవు.